హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాడో రహస్యాలు. చీకటిలో దాగి ఉన్న రహస్యాలు. రాత్రి నిశ్శబ్దంలో ఎవరో మీ పేరు పిలిస్తే అది నిజంగా మనిషేనా లేక ఇంకేమైనానా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఒంగోలు దగ్గరలోని కారుమంచు గ్రామంలో జరిగింది. అది ఒక అందమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని పల్లగాలి, అందమైన ప్రకృతి, మంచి మనసులు గల మనుషులు. ఆ అందమైన గ్రామంలో రాఘవయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. రాఘవయ్యది ఒక మధ్యతరగతి కుటుంబం. రాఘవయ్యకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు. రాఘవయ్య భార్య పేరు పంకజం, పెద్ద కూతురు పేరు దివ్య మరియు కొడుకు పేరు దుర్గేష్. రాఘవయ్యకి కారుమంచులోని తన ఇంటి పక్కనే ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది. రాఘవయ్య భార్య పంకజం కూడా రాఘవయ్యకి తోడుగా ఆర్థికంగా కొంత అండగా నిలబడాలని ఇంటి దగ్గరే చీటీలు వేస్తూ ఉండేది. రాఘవయ్య పిల్లలు ఇద్దరు దగ్గరలో గల ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. రాఘవయ్య కూతురికి 12 సంవత్సరాలు, కొడుక్కి 10 సంవత్సరాలు. రాఘవయ్యకి కూతురు అంటే ప్రేమ ఎక్కువ. ఒకరోజు దివ్య రాఘవయ్యని సినిమాకి వెళ్దాం నానా అని అడగ్గా, కూతురు మీద ఉన్న ప్రేమ వల్ల, అది కూడా కూతురు అడగక చాలా రోజుల తర్వాత అడిగిందని వెంటనే కొట్టు కట్టేసి సినిమాకి తీసుకొని వెళ్ళాడు. తన ఊరిలో గల సినిమా హాల్లో మంచి సినిమా మరియు కొత్త సినిమాలు ఆడకపోవడం వలన కూతురు అడిగిందని పక్క ఊరిలో గల సినిమా హాల్కి తీసుకొని వెళ్ళి ఆర్యా మూవీ చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనానికి సిద్ధమయ్యి దివ్యను కూడా రమ్మని పిలిచారు. కానీ దివ్య పెద్దగా ఆకలి లేదమ్మా, నాకు అన్నం వద్దు అని చెప్పటంతో మిగిలిన వారు ముగ్గురు భోజనం చేసి ఇప్పటికే ఆలస్యం అయిందని పడుకున్నారు. అలా పడుకున్న కాసేపటికి పెద్ద గాలి మొదలైంది. ఆ గాలికి రాఘవయ్య ఇంటికి గల రేకులు బడబడ శబ్దం వస్తున్నాయి. తలుపులు టకా టకా కొట్టుకుంటున్నాయి. రాఘవయ్య ఆ శబ్దానికి నిద్ర లేచి, తలుపులు వేయడం మర్చిపోయినట్టున్నాను అని లేచి చూసి తలుపులు గట్టిగా వేసి పడుకున్నాడు. పడుకున్న కాసేపటికి రాఘవయ్యకు ఏదో శబ్దం వినిపిస్తుంది. అది ఎవరో రాఘవయ్యని పిలుస్తున్నట్లు అనిపించింది. రాఘవయ్య నిద్రలో నుంచి లేచి ఎవరా అని పరీక్షించి వింటున్నాడు. అది ఎక్కడో దూరం నుండి కాదు, అతనికి చాలా దగ్గర నుండి వినిపిస్తున్నట్లు అనిపించింది. రాఘవయ్య, రాఘవయ్య, ఏంటి నన్ను మర్చిపోయావా అని వినిపించింది. రాఘవయ్యకి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఉలిక్కిపడి పైకి లేచి చుట్టూతా చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నిశ్శబ్దం. రాఘవయ్యకు వినిపించింది ఒక ఆడగొంతు. ఒకవేళ పంకజం గాని దివ్య గాని పిలిచారేమో అనుకొని వారిని పరీక్షించి చూశాడు. పంకజం మరియు దివ్య గాఢ నిద్రలో ఉన్నారు. మెల్లగా నడుచుకుంటూ వచ్చి కిటికీ డోర్ ఓపెన్ చేసి బయటకు చూశాడు. బయట చెమ్మ చీకటి. కుక్కల అరుపులు తప్ప రాఘవయ్యకు ఏమీ వినిపించడం లేదు. నిదానంగా కిటికీ డోర్ వేసి వచ్చి పడుకున్నాడు. రాఘవయ్య పడుకున్నాడు గాని అదే ఆలోచన.
ఆ గొంతు ఎవరిది? ఎక్కడో విన్నట్టుంది. నన్ను పిలిచింది ఎవరు అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. అలా తెల్లారింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఎప్పుడూ మాదిరిగానే షాప్ ఓపెన్ చేసి షాప్లో కూర్చున్నాడు. దివ్య మరియు దుర్గేష్ స్కూల్కి రెడీ అయ్యి వాళ్ళ నాన్నకి వెళ్ళొస్తాం నాన్న అని చెప్పి స్కూల్ బ్యాగ్ మరియు లంచ్ బాక్సులు తీసుకొని స్కూల్కి బయలుదేరారు. అలా బయలుదేరిన కొంతసేపటికి రాఘవయ్యకు ఫోన్ వచ్చింది. రాఘవయ్య రాత్రి జరిగిన సంఘటనతో భయపడుతూనే వణుకుతున్న చేతులతో ఫోన్ని పట్టుకొని ఎవరా అని చూడగా ఫోను దివ్య వాళ్ళ స్కూల్ నుండి. రాఘవయ్య ఫోన్ ఎత్తాడు. ఎత్తగానే దివ్య వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్. సార్, ఇక్కడ ఒక గొడవ జరిగింది, మీరు వెంటనే స్కూల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అలా పెట్టేయడంతో రాఘవయ్యకు ఏమీ అర్థం కాక కంగారుగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాడు. రాఘవయ్య స్కూల్కి వెళ్ళి చూడగా అక్కడ దివ్య తరగతి అమ్మాయికి తల పగిలి తల నుండి రక్తం కారుతూ ఉంది. రాఘవయ్య ఏమైంది అని అయోమయంగా అడిగాడు. దానికి స్కూల్ ప్రిన్సిపాల్, మీ అమ్మాయి దివ్య ఈ పిల్లని గట్టిగా కొట్టి తల పగల కొట్టింది. దానివల్ల ఆ పిల్లకి రక్తం కారుతుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కాక మీకు కాల్ చేశాను అని చెప్పారు. రాఘవయ్యకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. దివ్య ఎప్పుడు అసలు అట్లా ప్రవర్తించలేదు. దివ్యని రాఘవయ్య గట్టిగా నిలదీశాడు. అసలు ఏం జరిగింది? ఆ పాపను ఎందుకు కొట్టావు దివ్య అని అడిగాడు. దివ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడి రాఘవయ్యని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఎంతసేపు అడిగినా ఏమీ చెప్పకపోవటంతో రాఘవయ్య ఆ గాయాలైన తల్లిదండ్రులకి నచ్చజెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అవసరమైతే హాస్పిటల్కి కావలసిన ఖర్చులు నేను భరిస్తాను, మా పిల్లని ఏమీ అనద్దు అని చెప్పి వాళ్ళకు నచ్చజెప్పి పంపించాడు. అలా గొడవ సద్దుమణిగిన తర్వాత రాఘవయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పంకజానికి జరిగిన విషయం అంతా చెప్పాడు. విషయం విన్న పంకజం, ఏమిటో పిల్ల 2 రోజుల నుంచి కొత్తగా ఉంది, ఏమీ తినడం లేదు, ఎవరితో ఆడటం లేదు, కనీసం టీవీ కూడా చూడటం లేదు, ఒక్కతే కూర్చొని ఏదో ఆలోచిస్తూనే ఉంది. నేను గమనిస్తూనే ఉన్నాను, కానీ ఏదో బాధలో ఉందేమో అనుకున్నాను. ఇవాళ అలా పిల్లను కొట్టిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు ఇంట్లో నాతో కానీ మీతో కానీ గట్టిగా మాట్లాడిన పిల్ల అట్లా ఒక పిల్లను తల పగిలి రక్తం వచ్చేలాగా కొట్టిందంటే నేనే నమ్మలేకపోతున్నాను అని సందేహాన్ని వ్యక్తపరిచింది. అలా కొంతసేపటికి దివ్య మరియు దుర్గేష్ స్కూల్ నుంచి వచ్చే సమయం అయ్యింది. ఇంటికి వచ్చిన దివ్యను పంకజం గట్టిగా నిలదీసింది. దానితో దివ్య గట్టిగా అరుస్తూ, నన్ను విసిగించకండి అని చెప్పి చేతిలో ఉన్న స్కూల్ బ్యాగును గట్టిగా విసిరేసి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కొంతసేపటికి దుర్గేష్, అక్క రా ఆడుకుందాం అని చెప్పి దివ్య ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. దివ్య ఒక్కటే రూమ్లో గల కిటికీలోంచి బయటికి చూస్తూ, ఇక్కడ వద్దురా, మనం బయటకు వెళ్ళి ఆడుకుందాం అని చెప్పింది. దానికి దుర్గేష్, వద్దక్క, బయట ఆడితే అమ్మ కొడుతుంది, ఇక్కడే ఆడుకుందాం అని చెప్తాడు. కానీ అవేమి వినకుండా దివ్య, లేదురా, బయట నీతో పనుంది, పదా బయటే ఆడుకుందాం అని చెప్పడంతో దుర్గేష్ దివ్యతో పాటు బయటికి వెళ్తాడు. అలా వెళ్ళిన కొంతసేపటికి దివ్య దుర్గేష్ను పక్కనే గల 3 అడుగుల నీటి తొట్టిలో పడేసి తలని ముంచి చంపటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే వంటగదిలో వంట చేసుకుంటూ ఉన్న పంకజానికి ఏదో
పెద్ద శబ్దం వచ్చినట్లు అనిపించి ఎదురుగా ఉన్న కిటికీలోంచి తొంగి చూసింది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి పంకజానికి ఒక్కసారి గుండాగినంత పనయ్యింది. వెంటనే తేరుకొని పంకజం పరిగెట్టుకుంటూ వెళ్ళి నీటి తొట్టిలో ఉన్న కొడుకుని పైకి లేపి దివ్యని చెంపపై గట్టిగా కొట్టి రూములో పెట్టి తలుపు వేసింది. పంకజం రాఘవయ్యని పిలిచి విషయం చెప్పి దీనికి ఏదో పట్టినట్టుంది, దగ్గరలో ఉన్న దర్గాకి తీసుకెళ్ళి అంతరం కట్టించుకు వద్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి దివ్యను తీసుకొని ఊరిలో గల దర్గాకి వెళ్ళారు. దర్గాలోని బాబా దివ్యను చూసి ఒక నిమ్మకాయ దిష్టి తీసి, పాప అర్ధరాత్రి వేళ ఏదో తొక్కింది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. ఒక అంతరం ఇస్తాను, తీసుకువెళ్ళి మెడలో కట్టండి, తగ్గిపోతుందిలే అని చెప్పి మెడలో ఒక అంతరం కట్టి ఇంటికి పంపించాడు. అలా ఇంటికి వచ్చిన దివ్య కొంతసేపటికి కుదుట పడింది. అలా కొన్ని రోజులు బాగానే గడిచింది. కానీ కొంతకాలానికి తర్వాత రాఘవయ్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఆ రాత్రి రాఘవయ్య ఇంట్లో నిద్రిస్తూ ఉండగా సమయం దాదాపు 1 గంట అయ్యింది. రాఘవయ్యకి వింత వింత శబ్దాలు వినిపించటం మొదలైంది. ఆ శబ్దం ఇంటిపై నుండి వస్తుంది. ఇంటిపైన రేకులు కదులుతున్నట్లు అనిపించి రాఘవయ్య భయంతో పంకజాన్ని నిద్రలేపి, పంకజం, ఏదో శబ్దాలు వస్తున్నాయి, నీకేమైనా వినిపిస్తున్నాయా అని అడిగాడు. ఏమీ లేదు అనింది పంకజం. ఇంటిపైన రేకులు కదులుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనడంతో, ఏదో పిల్లులో లేక పందికొక్కులో అయి ఉంటదిలే, పడుకో అయ్యా అని చెప్పింది. కానీ రాఘవయ్యకి మాత్రం తెలుసు, పిల్లులు కానీ పందికొక్కులు కానీ ఇంటిపైన ఉన్న రేకులను కదపవు అన్న సంగతి. అట్లానే కొంత సమయం వరకు పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతూనే ఉన్నాయి. అలా కొంతసేపటికి శబ్దాలు ఆగిపోయినాయి. కానీ రాఘవయ్యకు ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. భయంతో నిద్రకి మెలకువకి మధ్య తెల్లారింది. ఆ రోజు ప్రతిరోజు లాగానే షాప్ ఓపెన్ చేసి కొట్లో కూర్చొని రాత్రి జరిగిందంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అయ్యింది. అయితే భోజనం చేసి భార్య పంకజానికి పక్క ఊరిలో ఉన్న షాప్కి కావలసిన సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళి షాపుకు కావలసిన సరుకులు తీసుకొని పక్క ఊరు నుండి కొంచెం ఆలస్యంగానే తిరిగి బయలుదేరాడు. రాత్రి దాదాపు సమయం 10 గంటలు దాటింది. చుట్టూ చెమ్మ చీకటి. తన టీవీఎస్కి ఉన్న లైట్ వెలుతురులో నిదానంగా బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కగా ఉన్న చెట్టు పైన ఏదో ఆకారం ఉన్నట్లుగా కనిపించింది. ఆ లైటు వెలుగులో పైకి చూశాడు. అక్కడ ఏదో కూర్చొని ఉన్నట్లు కనిపించింది. అది ఎవరా అని లైటు వెలుతురులో పరీక్షించి చూశాడు. అది మనిషి కాదు, జంతువు కాదు, పక్షి కాదు, ఏదో ఎంత రూపం. కాళ్ళు మెలికలు తిరిగి వెన్నపూస వంగిపోయి చేతులు పెద్ద పెద్ద గోర్లతో బారుగా వేలాడుతూ తల ఒక పక్కకు తిరిగి కనిపించింది. రాఘవయ్యకు భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. ఒక్కసారిగా భగవంతుడా అని కళ్ళు మూసుకొని తెరిచాడు. కళ్ళు తెరిచేలోపు ఆకారం మాయమైంది. వణుకుతూనే ఇంటికి చేరుకున్నాడు రాఘవయ్య. పంకజం రాఘవయ్యని చూసి, ఏమైందండి, మొహం ఏంటి అట్లా వాడిపోయినట్లయింది అని అడిగింది. దానికి రాఘవయ్య, పంకజానికి చెప్పినా నమ్మదులే అనుకొని కొంచెం పని ఒత్తిడి మీద అట్లా ఉందిలే అని చెప్పి కాళ్ళు కడుక్కొని నెమ్మదిగా లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అలా పడుకున్న కొంత సమయానికి ఎవరో గట్టిగా తలుపు కొడుతున్నట్లు, ఇంటి పైకప్పు మీద నడుస్తున్నట్లు, ఎవరో తనని పిలుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూడగానే రాఘవయ్యలో ధైర్యం చచ్చిపోయింది. భయంతో పంకజాన్ని నిద్రలేపి,
విషయం చెప్పాడు. కానీ పంకజం కోపంగా చూసి, నిన్న కూడా ఇట్లానే నిద్ర లేపి విసికించావు. నువ్వు పడుకోవట్లేదు, నన్ను పడుకోనివ్వట్లేదు. నోరు మూసుకొని పడుకో అని చెప్పింది. దానితో రాఘవయ్య అలా గాలిలో చూస్తూ నెమ్మదిగా లేచి ఎదురుగా ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. అలా కిటికీలోంచి బయటకు చూస్తున్న రాఘవయ్యకు ఎదురుగా ఉన్న చెట్టుపై ఎవరో కూర్చొని రాఘవయ్యను చూస్తూ, రా రాఘవయ్య, రా. నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను ఒంటరిగా ఉండిపోయాను. నాకు తోడు కావాలి. త్వరగా నా చెంతకు రా అని రెండు చేతులు చాపి రాఘవయ్యను పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన రాఘవయ్యకు భయంతో ప్యాంటు తడిచిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. బయట చూస్తే జోరు గాలి. ఆ గాలికి చెట్టు కొమ్మలు గట్టిగా కదులుతున్నాయి. ఆ చెట్టుపై ఉన్న రూపం మాత్రం రాఘవయ్య వైపు చూస్తూ ఉంది. అంత గాలిలో కూడా రాఘవయ్యకు చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది. ఇదంతా పంకజానికి చెప్పిన నమ్మకపోగా తనపై కోపాడుతుందన్న భయంతో బట్టలు మార్చుకొని కామ్గా పడుకున్నాడు. కానీ భయంతో నిద్ర పట్టలేదు. అలాగే తెల్లారింది. మరుసటి రోజు ఉదయం తన భార్యకు ఎంత చెప్పినా లాభం లేదు అనుకొని తన స్నేహితుడి వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. అది విన్న స్నేహితుడు రాఘవయ్యకు ధైర్యం కోసం మందు తాగు పడుకుంటే ఎటువంటి కలలు శబ్దాలు రావు రాఘవయ్య, పైగా ఎవరన్నా వచ్చి లేపినా మెలకువ కూడా రాదు అని చెప్పడంతో ఆ రోజు ఫుల్లుగా మందు తాగి ఇంటికి వెళ్ళాడు రాఘవయ్య. అలా ఇంటికి వెళ్ళిన రాఘవయ్యను భార్య ప్రశ్నించడంతో భార్యను మరియు అడ్డు వచ్చిన పిల్లలను కొట్టి నిద్రలోకి జారుకున్నాడు. అలా రాఘవయ్య నెమ్మదిగా మందుకు బానిస అయ్యాడు. రోజు రోజుకి షాపు తీయడం కూడా మానేసి కేవలం బారులోనే కాలం గడిపేవాడు. కొంతకాలానికి మందు తాగటానికి కూడా డబ్బులు లేకపోవడంతో పంకజం చీటీలు వేసిన డబ్బులను దొంగతనంగా తీసుకువచ్చి మందు తాగి ఇంటికి వెళ్ళేవాడు. అలా కొంతకాలానికి రాఘవయ్య ఆరోగ్యం క్షీణించింది. రాఘవయ్యను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు ఇంట్లోని వారు. హాస్పిటల్లో చెక్ చేసి రాఘవయ్యకి ఏ రోగం లేదు, మందు తాగడం మానేస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. కానీ రాఘవయ్య మాత్రం ఆ తాగుడిని మానలేకపోతున్నాడు. ఎందుకంటే తనకు వస్తున్న కలలు, కనిపిస్తున్న దృశ్యాలకు భయపడి మానలేకపోతున్నాడు. అలా రాఘవయ్య కొంతకాలానికి కూతురి ఒడిలో తలపెట్టుకొని కూతురు చేయి పట్టుకొని ఏడుస్తూ ప్రాణం వదిలాడు. అలా చూస్తుండగానే పెద్ద కర్మ రానే వచ్చింది. పెద్ద కర్మ రోజు ఎవరి పనుల్లో వారు ఉండగా దుర్గేష్ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. పెద్ద కర్మకు వచ్చిన జనాలందరూ ఏమైందో అని కంగారుగా దుర్గేష్ దగ్గరికి వచ్చారు. దుర్గేష్ వింతగా అరవటం, నవ్వటం, ఏడవటం వంటివి చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు అందరూ ఏదో పట్టినట్లుంది అనుకొని చెప్పులతో చీపులతో కొట్టడం చేశారు. కానీ దుర్గేష్లో ఏ మార్పు రాలేదు. ఇంతలో దుర్గేష్ మేనత్త అయిన వసుంధరకి ఒక్కసారిగా వాళ్ళింటి కులదైవమైన దేవత ఒంటిపైకి వచ్చింది. పూనకంతో ఊగిపోతూ దుర్గేష్ దగ్గరికి వెళ్ళి దుర్గేష్ చుట్టుపట్టుకొని ఎవరు నువ్వు అని గట్టిగా అడిగింది. దుర్గేష్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా వసుంధర ఆగ్రహంతో ఊగిపోతూ తన రెండు చేతులతో దుర్గేష్ను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. దానితో దుర్గేష్ భయపడి అసలు నిజం చెప్పాడు. అది ఏమిటంటే, నేను ఎవరనుకున్నావు? నేను ఎవరో కాదు, నా పేరు మీనాక్షి అని చెప్పాడు. అప్పుడు వసుంధర ఎందుకు వచ్చావు అని అడగటంతో మీనాక్షి జీర్ణించుకోలేని నిజాన్ని చెప్పింది. నా భర్త మరియు
అత్తమామలు నన్ను టార్చర్ పెట్టడంతో నేను ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. నాకు తోడు ఎవరూ లేకపోవడంతో అనుకోకుండా ఒకరోజు అర్ధరాత్రి దివ్యతో పాటు ఈ ఇంటికి వచ్చాను. అప్పుడు రాఘవయ్యను చూశాను. రాఘవయ్య నాకు నచ్చటంతో రాఘవయ్యను తీసుకెళ్ళడానికి ఇదంతా చేశాను. నేను అనుకున్నట్లుగానే రాఘవయ్యను తీసుకెళ్ళాను అని చెప్పింది. రాఘవయ్యను తీసుకెళ్ళినప్పటికీ నా కోరిక తీరలేదు. అందుకే దుర్గేష్ను కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చాను అని చెప్పడంతో వసుంధరలో ఉన్న దేవత కోపంతో ఊగిపోతూ, వెళ్తావా వెళ్ళవా అని దుర్గేష్ను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. దానితో దుర్గేష్ రూపంలో ఉన్న మీనాక్షి భయంతో, నన్ను ఏమీ చేయకు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి బయటికి పరుగులు తీస్తూ సందు చివరి దాకా వెళ్ళింది. అక్కడ మీనాక్షి దుర్గేష్ను వదిలి వెళ్ళటంతో ఒక్కసారిగా దుర్గేష్ స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయాడు. దుర్గేష్ను అందరూ కలిసి ఇంటికి తీసుకువచ్చి రాఘవయ్యకి జరగాల్సిన పెద్ద కర్మ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కథలు మరెన్నో వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ shadowrahasyalu@gmail.com.